యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మనం ఆయన మందిరానికి రావడం, ఆయన బొమ్మ పెట్టారు, ఆయన మాకు నెట్వర్క్ ఇచ్చినాడు, అది పెట్టడానికి ఎంతో బొమ్మలు వస్తున్నాయి. మనం ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రాక్షసంలో పాల్గొనక ముందు కొన్ని లేఖన భాగాలను చూసుకుని మనం పాల్గొంటామండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 16 వాక్యాలు చదువుతారు. దయతో గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నారండి. దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీకు అవడమైనా సరే నిరుద్ధుడమైన దేని విషయంలో దైవానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే న్యాయస్థుడని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేస్తున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యం అనుసరించినదే అని ఎరుగు. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేస్తున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకోవని అనుకుంటున్నావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగా ఆయన అనుగ్రహైశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుగా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత ముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడుతున్న ముందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనిచున్నావు. ఆయన ప్రతి వారికి వారి క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చు. సత్క్రియను ఒప్పుగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను ఎదుగు వారికి నిత్యజీవం ఇచ్చు. అయితే వేదమును పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని హృదయం రౌద్రమును వచ్చు. దుష్కార్యం చేయని ప్రతి మనుష్యుని ఆత్మకు మొదటి యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయని ప్రతి వారికి మొదటి యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకనే నశించారు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడ్డారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారైనా తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షించలేరు. వారి తలంపులు ఒకదాని మీద తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ ఉదయమందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించుతున్న ఈ కాలంలో మనం చూసినట్లయితే దేవుని తీర్పు గురించి రాయబడుతూ ఉంది. దేవుని యొక్క తీర్పు గురించి రాయబడి
ఉంటా ఉంది. మనం చూసినట్లయితే ఇతరులను ఏ విషయాల్లో తప్పుపడుతున్నామో అంటే అన్నాడు పౌలు గారు రోమీయులకు చెప్తూ, ఇతరులను ఏ విషయాల్లో తప్పుపడుతున్నామో తీర్పు తీర్చుతున్నావో అవి నువ్వు చేస్తున్నావు. కొన్నిసార్లు మనం తీర్పు తీరుస్తాం, కొన్నిసార్లు తప్పు పడతాం. వారి తప్పు మీరు తప్పు అని తప్పులు పట్టేటువంటి వారిగా మనం ఉంటాం. రోమీయులకి చెప్తూ 1వ అధ్యాయంలో అన్యుల గురించి రాయబడతా ఉంది, 2వ అధ్యాయంలో యూదుల గురించి రాస్తూ యూదులకు చెప్తూ నీవు కూడా అదే తప్పు చేస్తున్నావు అని చెప్పబడతావు. నువ్వు ఆ తప్పే చేస్తావు కాబట్టి దేవుడి తీర్పు ఉంటా ఉంది అని చెప్తా ఉన్నాడు. చట్టబద్ధం చేసే వారికి వీళ్ళకి దేవుడి తీర్పు ఉన్నది, చెడు పనులు చేసేటువంటి వారి మీదకి దేవుడి తీర్పు ఉన్నది, దాని నుంచి తప్పించుకోలేదు అనేది ఇక్కడ తెలియబడతా ఉంది. దేవుడి తీర్పు దేన్ని బట్టి ఆయన తీరుస్తాడు అంటే సత్యాన్ని అనుసరించి ఆయన తీరుస్తాడు, సత్యాన్ని అనుసరించి తీరుస్తాడు. దేవుడి తీర్పును తప్పించుకోలేవు. దుర్మార్గ పనులకు శిక్ష ఉంది, దుర్మార్గ పనులకు శిక్ష ఉంది అని చెప్తా ఉన్నాడు. మీరు మనం చూసినట్లయితే దేవుడి వాక్యము చెప్పబడతా ఉంది. అంటే ఆయన కను దృష్టి నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరు అనేది తెలియబడతా ఉంది. తర్వాత రెండోదిగా చూసినట్లయితే ఉగ్రత నీవే కూర్చుకొచ్చున్నావు. దేవుడి యొక్క ఉగ్రత, దేవుడి యొక్క తీర్పు ఎవరంటే నీకు నీవే దాన్ని సమకూర్చుకుంటా ఉన్నావు, నీకు నీవే కూర్చుకుంటా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. అని చెప్తూ 4వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా అంటా ఉన్నాడు, లేదా దేవుడు అనుగ్రహము మారవాల్సిన ప్రేరేపించినది కనుక ఆయన అనుగ్రహేశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించదువా? నీ కాఠిన్యమును మార్పుపోదని హృదయమును అనుసరించి ఉగ్రతను ముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడిన ముందు నీకు నీవే ఉగ్రతను కూర్చుకొనిచున్నావు. ఎవరు కూర్చుకుంటున్నారట? ఎవరికి వారే దేవుని యొక్క ఉగ్రత కూర్చుకుంటా ఉన్నారు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు అనుగ్రహం చూపుతా ఉన్నాడు. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నది అని ఎనగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించుగా ఆయన అనుగ్రహం చూపుతా ఉన్నాడు. దేవుడు మనపై ఎంతో దయ చూపుతున్నాడు. మనం తప్పులు చేస్తున్నప్పటికీ ఆయన దయ చూపుతా ఉన్నాడు, మన అవసరాలు తీరుస్తా ఉన్నాడు, ఆయన జీవాన్ని రూపుని సమస్తాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇంకా సజీవులకు మనం వచ్చినాడు. ఎందుకు అంటే ఎందుకు అని తప్పులు చేస్తున్న అంత దయ ఆయన చూసినట్లయితే అంటే మారు మనసు పొందాలని ఆయన తెలుసుకోవాలి. ఇంకా మారు మనసు పొందుతావు, ఇంకా మారు మనసు పొందుతావు, ఇంకా దేవుడిని ఆ దయచేస్తున్నటువంటి ఆ అనుగ్రహం దయచేస్తున్నటువంటి ఆ దేవుడిని నువ్వు తెలుసుకోవాలి. ఇంకప్పుడు ఉదయాన్ని తెలుసుకుంటా అని నీ పైన ఎడం తగ్గకుండా ఆయన అనుగ్రహాన్ని చూపుతా ఉన్నాడు, జీవాన్ని ఇస్తా ఉన్నాడు, ఊపిరిని ఇస్తా ఉన్నాడు, సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు, నీ అవసరాలను తీరుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనుగ్రహం తెలుసుకోవాలి, మార్పు చెందాలని, దేవుడిని తెలుసుకోవాలని, మార్పు చెందాలని ఆయన అంత అనుగ్రహం చూపుతా ఉన్నాడు అని తెలియబడతా ఉంది. మనం చూసినట్లయితే అంటే ఆయన ఎంతో సహనం చూపుతూ ఉన్నాడు, ఎంతో సహిస్తూ ఉన్నాడు కదా. మనం ఎన్నో చేస్తున్నాం కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంతో సహనం చూపుతారు. ఇంకా
తల్లి కంటే తల్లి ఎంతో సహనం చూపుతుంది. కొన్నిసార్లు వారు కూడా సహనం విడిచిపెట్టేంత కొంతమంది చేసినటువంటి వారు ఉంటారు. కానీ దేవుడు ఎంతో సహనం చూపుతా ఉన్నాడు. సహనం చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పటికన్నా మనం ఆయన తెలుసుకుంటామని, మారు మనసు పొంది రక్షణ పొందుతామని ఆయన సహనం చూపుతా ఉన్నాడు. దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడు. దినాలు గడుస్తున్నప్పటికీ, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన ఇంకా కనిపెడతా ఉన్నాడు. ఎందుకంటే మార్పు చెందాలని, ఆయన తెలుసుకోవాలని ఆయన కనిపెడతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అనుగ్రహం చూపుతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? సహనం చూపుతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడు. ఎందుకంటే మనం ఇంకా మార్పు చెందాలని, ఆయన తెలుసుకోవాలని ఆయన అన్ని దయచేస్తా ఉన్నాడు. సహనం చూపుతా ఉన్నాడు. దీర్ఘశాంతాన్ని చూపుతా ఉన్నాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఏంటి ఇలాగే ఉంటుందని అనుకోవద్దు. ఏంటి ఆయన సహనము, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతం ఇలాగే ఉంటుందని అనుకోవద్దు అని చెప్పండి. కాబట్టి ఆయన దయను, ఆయన సహాయాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించద్దు. ఆయన ఎందుకు చెబుతున్నాడో తెలుసుకో. మార్పు చెందు. తీర్పు ఉన్నది జాగ్రత్త. ఒక దినానికి తీర్పు ఉంది. ఆ తీర్పు నుంచి తప్పించుకోలేము. ఈ లోకంలో తప్పు చేసి కొన్నిసార్లు మనుషులు కలుగప్పి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడి యొక్క కలుషి నుంచి తప్పించుకోలేము. మనం ఏం చేస్తా ఉన్నాము, మనం ఏమో ఆలోచిస్తా ఉన్నాము, అన్నీ ఆయనకు స్పష్టంగా తెలుసు. ఈ లోకంలో ఏదైనా వ్యాధి వస్తే, యాక్సిడెంట్ ఇస్తే అది మన బాడీ విషయాలు చెప్తాం. మన హృదయం గురించి దేవుడికి స్పష్టంగా తెలుసు. ఆయన తీర్పును తప్పించుకోలేము. తీర్పు జాగ్రత్త అని చెప్పండి. ఇతరుల విషయంలో వారు ఏ తప్పులు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నామో అదే తప్పు నువ్వు చేస్తా ఉన్నావు. కాబట్టి తీర్పు ఆయన అయినప్పటికీ ఆయన నీ పట్ల ధైర్యం చూపిస్తున్నాడు, అందిస్తావు. ఆయన సహనం చూపిస్తాడు, ఎంతగానో సహిస్తా ఉన్నాడు. అంతేగాని ఆయన ఎంతగానో దీర్ఘశాంతం చెబుతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మార్పు చెబుతావని, రక్షణ పొందుతావని. కాబట్టి దాన్ని తృణీకరించద్దు. ఆయన చూపే ధైర్యం, ఆయన చూపే సహనాన్ని, ఆయన చూపే దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరించద్దు అని చెప్తావు. ఆయన వాక్యంలో చూసినట్లయితే, నీ కాఠిన్యమును మారుమూలందని నీ హృదయం ఆశ్రయించి. ఎలా ఉందట మనుషుల హృదయాన్ని? కాఠిన్యం ఉంటా ఉంది. ఇంకెలా ఉందంటే మారుమూలందని హృదయం. హృదయం మార్పు చెందట్లా, కఠినపరచబడుతా ఉంది. ఎంతకాలం అట్లాగే కఠినం చేసుకుంటావా? కఠినం చేసుకోవడం ఏమవుతుంది అంటే, నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమంతగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఉగ్రత దినం ఉంటా ఉంది. ఆ ఉగ్రత దినానికి నీవే సమకూర్చుకుంటా ఉన్నావు. మార్పు పొందని హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడుతున్న ముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటా ఉన్నావు. ఎవరు నీ మీదకి ఉగ్రత సమకూర్చట్లేదు, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, మనకు మనమే ప్రధానమైన శత్రువులు. మనకు మనమే హాని చేసుకునే దానికంటే మరి ఎవరు ఎక్కువ హాని చేయరండి. మనం చూసుకున్నట్లయితే మనం రాబట్టేటువంటి పరిస్థితి, మనకి ఒకవేళ కొన్నిసార్లు అనారోగ్యం రావడానికి మనమే కారణమవుతాం. లేకపోతే ఏదైనా మనం చెడిపోవడానికి ఏదైనా మనం ఆలోచించినట్లయితే దానికి ప్రధాన కారణం మాత్రం మనమే. ఏం చెప్పడం దేవుడు వాక్యం, నీకు నీవే సమకూర్చుకున్నావు కదా.
ఆ ఉగ్రత దేని బట్టి వస్తుంది? ఆ ఉగ్రత దేని బట్టి వస్తుందంటే నిన్ను బట్టే వస్తుంది. ఆ ఉగ్రత ఎవరు భగవంతుడు తోసేయడానికి లేదు. వాడి బట్టి వచ్చింది, ఈ బట్టి వచ్చింది, నా భర్త బట్టి వచ్చింది, నా భార్య బట్టి వచ్చింది, నా స్నేహితులు బట్టి వచ్చింది, నా పిల్లల బట్టి వచ్చింది అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఉగ్రత నీకు నీవే కూర్చుకుంటున్నావు. కాబట్టి ఆయన దైవత ధృవీకరించొద్దు, ఆయన సహనాన్ని ధృవీకరించొద్దు, ఆయన దీర్ఘశాంతాన్ని ధృవీకరించొద్దు. ఉగ్రతగా ఉంటుంది. అది ఎప్పుడు తెలియదు. నేను అందుకనే కదా యాకోబు పత్రికలో ఏది నేను సంభవిస్తుందో నీకు తెలియదు, ఏది నేను సంభవిస్తుందో నీకు తెలియదు. కానీ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది ఏంటంటే ఇదే సంపూర్ణ సమయంలో నేనే రక్షణ. ఎంతకాలం బాగుంటుకుంటావు? ఎంతకాలం ఉగ్రతగా సమకూర్చుకుంటావు? ఆయన తిరిగితే ఆయన క్షమిస్తాడు కదా, రక్షిస్తాడు కదా, ఆశ్రయించబడతాడు కదా అని ఇక్కడ చెప్పబడతాను. హృదయంలో ఉన్నదా నీ కాఠిన్యము, నీ కఠిన హృదయము అంటే పశ్చాత్తాపడట్లేదు, పశ్చాత్తాపడట్లేదు. నేను చేసి సరిగానే ఉందని సమర్థించుకుంటాను, లేకపోతే వేరే వాళ్ళ మీదకి నాకు తప్పు కాదులే అని వేరే వాళ్ళ మీద నెట్టేస్తాం మనము. నీకు పశ్చాత్తాపడట్లేదు. దేవుడు ఎంత ధైర్యం ఇచ్చినా మార్పు పొందట్లేదు. దేవుడు ఎంత ధైర్యం ఇచ్చినా మార్పు పొందట్లేదని తెలియబడతాను. ఇంకా కఠినం అవుతుంది, పశ్చాత్తాపడట్లేదు. నీ హృదయాన్ని నువ్వు అనుసరిస్తావు. మనం ఉదాహరణ చూసినట్లయితే మరో హృదయం కఠినపరచబడతా వచ్చిందని చెప్పబడతాం. ఏమైంది? చివరికి నాశనం తెచ్చుకున్నట్టుగా తెలియబడతావు. ఇలా ఎవరిని అనుసరిస్తావు? నువ్వు నీ హృదయాన్ని అనుసరిస్తున్నావు కానీ దేవుడిని అనుసరించట్లేదు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు కోరికలు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుని అనుసరిస్తా ఉన్నావు. దేవుడికి వ్యతిరేకమైన, దేవుని చిత్తం కాకపోయినా నువ్వు చేయాలనుకున్నది చేస్తున్నావు కానీ దేవుడిని అనుసరించట్లేదు. దేవుడిని నువ్వు అనుసరించట్లేదు అని చెప్తావు. నీవు దాన్ని అనుసరించి ఆ ఉగ్రతను నువ్వు దినదిన కూర్చుకుంటావు. ఆ ఉగ్రతను ఒకరు చెప్తాను చూసినట్లయితే. కాబట్టి దేవుని ఉగ్రత భరించలేము. కానీ ఈ లోకంలోనే ఏదైనా చిన్న సమస్య భరించలేము, చిన్న టార్చర్ వస్తే భరించలేము, కొన్ని పరిస్థితులు వస్తే భరించలేము, చిన్న వ్యాధి వస్తే భరించలేము, ఎంతో కుంగిపోతారు. అయితే దేవుని ఉగ్రత భరించలేము, ఆయన ఉగ్రత భరించలేవు అని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రతిఫలం కావాలి చేసిన దానికి ఆయన చెప్తాను. తర్వాత 16 నుంచి 8 వచనాలు చూసినట్లయితే ప్రతిఫలం కావాలి. విశ్వాసి ఎలా ఉంటాడు, అవిశ్వాసి ఎలా ఉంటాడు, చేసిన దానికి ప్రతిఫలం ఏంటి అనేది ఇక్కడ తెలియబడతా ఉన్నాం. మనం చూసినట్లయితే 6వ వాక్యంలో ఈ విధంగా రాయబడతా ఉంది. ఆయన ప్రతి వారికి వారి వారి క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఏంటంటే ప్రతి వారికి కూడా వారి వారి క్రియ చొప్పున ప్రతిఫలం ఆయన తప్పకుండా ఉన్నది అని చెప్పబడతాము. ఆయన ప్రతి వారికి వారి వారి క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. మనం చేసిన దానికి మంచి చేస్తే మంచి ప్రతిఫలం పొందుతాం, చెడు చేస్తే చెడు ప్రతిఫలం పొందుతాం. అది ఇచ్చేది దేవుడు, అది ఇచ్చేది దైవం అని చెప్పబడతాం. మనం చేసిన ప్రతిదానికి ప్రతిఫలం పొందుతాం. ఆయన దగ్గర నుండి ఎవరు తప్పించుకోలేరు. ఆయనకు మొదలైనది లేదు. ఆయనకు సాక్షి కూడా ఎవరు అవసరం. ఈ లోకంలో ధర్మశాస్త్ర కోర్టుగా ఆ సాక్షులు పెట్టి తీర్పు తీరుస్తారు. అంతే ధర్మశాస్త్రంలో కూడా రాయడం 2 సాక్షులు ఎదుట తీర్పు తీర్చాలని చెప్పబడతారు.
ఆయనకి సాక్షి అవసరం. అప్పుడు నీకు వ్యతిరేకంగా నీ మనసాక్షి సాక్షి చెప్తుంది ఆయన ఎంత. ఆయన ధర్మశాస్త్రం సాక్ష్యం చెప్తుంది నీ ఎంత. ధర్మశాస్త్రం అనుసరించినట్టు అది ధర్మశాస్త్రం చెప్తుంది సాక్ష్యం. ఆయన నీ మనసాక్షి నువ్వు చేసిన తప్పని ఆయనకు సాక్ష్యం చెప్తుంది. ఆయనకు సాక్షి అవసరం లేదు అనేది మనం తెలియబడతాం. మనం చూస్తే సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయములకు వారికి నిత్యజీవం ఇచ్చును. అంటే ఇది క్రియల వల్ల రక్షణ చెప్పట్లేదు. రక్షింపబడినటువంటి వారు ఏం చేస్తారో అని చెప్పబడతారు. రక్షించబడినటువంటి వారు వారి క్రియల ద్వారా వారి రక్షణ తెలియబడతారు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయములకు వారికి నిత్య జీవం ఇచ్చును. మంచి పనులు ఎప్పుడూ చేసుకునేవారు, మహిమను వెతికేవారు, ఘనతను వెతికేవారు, గౌరవాన్ని వెతికేవారు, నశించని దేహాన్ని వెతికేటట్టు వారు. అంటే విశ్వాసులు ఎలా ఉంటారో అనేది తెలియబడతా ఉంది. మరి ఎలా ఉంటారంటే మంచి పనులు చేస్తూ ఉంటారు విశ్వాసం. దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు మంచి పనులు చేస్తూ ఉంటారు, వారి మహిమను వెతుకుతారు, వారి ఘనతను వెతుకుతారు. అంటే దేవుడిని ఎదిగేవారు ఉంటారు, దేవుడిని ఎదిగేటట్టు వారు ఉంటారు. ఏమిటంటే నశించని అక్షయత అంటే నశించని దేహం. మనం ఆలోచించవచ్చు ఆయన ఏం సిద్ధపరిచాడు అనుకుని ప్రకటన గ్రంథంలో. మనకేంటంటే మనకి ఆ నశించని దేహాన్ని దేవుడు మనకి సిద్ధపరిచాడు. లోపల చూస్తే చూడండి ఎంత బాధతో, లేకపోతే ఎవరికైనా వ్యాధి వచ్చినా రోగం వచ్చినా హాస్పిటల్ ఎంత బాధ అనిపిస్తుంటారో వ్యాధిని బట్టి పరిస్థితిని బట్టి ఈ దేహంలో ఉంటే ఈ బాధ. ఆయన ఒక దినాన్ని మనకి నశించేటువంటి దేహాన్ని, అంటే ఏ అనారోగ్యమైనటువంటి దేహాన్ని, అందులో ఏ అనారోగ్యం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏడుపు ఉండదు, అటువంటి దేహాన్ని ఆయన అనుభవిస్తా ఉన్నాడు అన్నాడు. మనం బ్రతికితే 70, 80 దాకా 120 అంటే 120 దాకా ఎవరు బతుకుతారు? ఇప్పుడే ఇంకొక 6 మంది ఎంత, ఇంకొక 6 మంది చేయాలి, ఒక చేయబోయింది ఇంకో చేయబోయింది. ఏమో బతకొచ్చాను ఆశ కోరుకోండి. మీరు ఏది కోరుకుంటారు ఇవ్వాలంటాడు. జీవాన్ని కోరుకోండి, మరణము జీవం ఎదురు పెట్టారు. మీరు కోరుకోండి, జీవాన్ని కోరుకుంటే జీవం, మరణం కోరుకుంటే మరణం. కానీ జీవాన్నే కోరుకోండి, జీవాన్నే కోరుకోండి అని తెలియబడుతుంది. దేవుని క్రమంలో మనం చూసినట్లయితే ఈ లోకం విడిచిన తర్వాత మనకి ఆయన రాజ్యంలో ఆయనతో ఉంటాము. ఆయన మహిమ శరీరం అంటే అక్షయమైన శరీరం, నాశనం కాని శరీరం మనకి ఇవ్వబడుతుంది అనేది తెలియబడతా ఉంది. మనం చూసినట్లయితే వారికి మంచి పనులు చేస్తూ ఉంటారు, శాశ్వతంగా ఉండే పనులు చేస్తూ ఉంటారు. మంచి పనికి మరణం లేదు. ఆయన పనికి ఏది చేసినా ప్రభుత్వానికి ప్రయాసం వ్యర్థం కాదు. వీటిని చెల్లిస్తే మనం గత వారంలో చూసుకోవచ్చు. ఆయన రాజ్యాన్ని తీయాలన్నటువంటి మనం పోయినా మనం చేసిన మంచి పని మిగిలి ఉంటారు. మనం చేసే మంచి పని మిగిలి ఉండేదిగా ఉంటుంది. మంచి పనికి మరణం లేదనేది తెలియబడతారు. విశ్వాసం ఎలా ఉంటారంటే మంచి పనులు చేసేటట్టు వారు ఉంటారు. శాశ్వతంగా ఉండే పనులు చేసేవారు ఉంటారు. మంచి పనికి మరణం లేదని తెలియబడతా ఉంది. శాశ్వతంగా ఉండే వాటిని వెతికేవారు ఉంటారు. ఈ అల్పమైనటువంటి తుచ్చమైనటువంటి వాటిని కాకుండా శాశ్వతంగా ఉండే వాటిని వెతికేవారు ఉంటారు. దేవుడిని వెతికేవారు ఉంటారు. నశించిన శరీరం అని వెతికేవారు ఉంటారు. వారికి అనంత జీవితం, వారికి నిత్య జీవం అని తెలియబడతారు. కాబట్టి
ఆయన చెప్పడంతో ఉంది, ఆయన ప్రతివానికి వారి క్రియలు చెప్పున ప్రతిఫలించను. మనం చేసే క్రియలు బట్టి మనం ప్రతిఫలం పొందుతాం అని దేవుని వాక్యం చెప్పడంతా ఉంది. తర్వాత చూసినట్లయితే ముందు వచనాల్లో వేదము పుట్టించేవారు, సత్యానికి లోబడినటువంటి వారు, దుర్నీతికి లోబడినటువంటి వారు, వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మంచి పనులు చేసేటటువంటి వారికి, దేవుడిని వెతికేటటువంటి వారికి నిత్య జీవం, అనంత జీవితం. కానీ వేదాలు పుట్టించేటటువంటి వారికి, సత్యానికి లోబడినటువంటి వారికి, సత్యమని తెలిసి కూడా లోబడినటువంటి వారికి, దుర్నీతికి లోబడినటువంటి వారికి ఏమొస్తుంది? వారి మీదకి దేవుని ఉగ్రత, రౌద్రం అని ఆయన ఉంటారు. సామాన్య లోకంలో కొన్నిసార్లు వచ్చే టార్చర్ అంటే తప్పదు. టార్చర్కే భరించలేనటువంటి వారు దేవుని ఉగ్రతకి, రౌద్రంకి ఎట్లా కలగలరు? ఆయన ఉంటారు. ఆయన రౌద్రం లేదు ఇక్కడ. రౌద్రం అనే ఉగ్రత, రౌద్రం రాయకుండా ఉంది, వారి మీదకి వస్తుంది అని చెప్పండి. కాబట్టి సత్యానికి లోబడాలి. వేదాన్ని గురించే వారికి ఉండకూడదు, నీతికి లోబడే వారికి ఉండకూడదు అని తెలియబడతాము. దుష్కార్యం చేయ ప్రతి మనుషునికి, మనుషుని ఆత్మకు, దుష్కార్యం చేయ ప్రతి మనుషుని ఆత్మకు, వాళ్ళ యూదునికి గ్రీకు దేశస్తులు కూడా శ్రమలు వేదన కలుగుతుందట. దుష్కార్యం ఏం తీసుకొస్తుందట? శ్రమను తీసుకొస్తుంది, వేదన తీసుకొస్తుంది. మంచి పని ఏం తీసుకొస్తుందట? మంచి పని అనంత జీవితాన్ని తీసుకొస్తుంది, వ్యాధులకి వ్యతిరేకం నెమ్మది తీసుకొస్తుంది, సమాధానం తీసుకొస్తుంది అనేది మనకు తెలియబడుతుంది. అంటే అవిశ్వాసానికి, చెడు చేసేటువంటి వారికి, అధర్మం చేసేటువంటి వారికి శ్రమ, యాతన, నిజమైన అధర్మంలో అని తెలియబడతాము. చేసిన దానికి ప్రతిఫలం పొందుతాం అనేది తెలియబడతాం. అంతేకాకుండా సక్రియలు చేయుట వారికి ఎవరైనప్పటికీ కూడా, యూదులైనప్పటికీ, విశ్లేషిస్తులైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా ఏం కలుగుతుందా? మహిమ, ఘనత, సమాధానం కలుగుతుంది, లభిస్తుందని చెప్పండి. మంచి చేసిన వారికి తేజస్సు, గౌరవం, శాంతి లభిస్తుందని చెప్పండి. పాపం చేసేవారు ఎవరైనప్పటికీ కూడా నశించిపోతారు. పాపం చేసేటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా నశించిపోతారు అని చెప్పడతాము. అంతేకాకుండా ఏది పాపమో అది తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఉందని చెప్తా ఉన్నాడు. ఏది పాపమో తెలియజేయడానికి మనస్సాక్షి ఉందని చెప్తా ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ వాక్యాల్లో మనకు తెలియబడతా ఉంది. దేవునికి పొలగైనది ఏమీ లేదు, అన్ని ఆయనకి తెలుసు అని చెప్తా ఉన్నాడు. దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఈ లోకంలో ఎవరి దృష్టి నుంచి అంటే తప్పించుకోవచ్చు. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ చూస్తే అయినా పెట్టేస్తారు, అయినా తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో తప్పించుకోలేరు అని చెప్పాడు. అంటే తెలిసి చేసిన పాపాలను శిక్ష అనుభవిస్తారు అని విశ్వాస అయినా, దేవుడు నమ్ముకున్నాడు బిడ్డ అయినా తెలిసి చేసినట్లయితే ఆ శిక్ష ఈ లోకంలో ఏదో రూపంలో అందించుతారు. కానీ ఈ లోకాన్ని ఇస్తే జీవం అనేది తెలియబడతాం. అందుకే గొర్రెలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 11వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే 30వ వాక్యంలో ఇందువల్లనే మీరు బలహీనులను, రోగులైన చాలా మంది నిలుస్తున్నారు అని చెప్పబడుతుంది. అయితే మనమే విమర్శించుకొని ఎలా తీర్పు పొందకపోదు, మనము తీర్పు పొందే లోపంతో పాటు మనం శారీరకులకు ఉన్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభు చేత
ఏమన్నా మనం తప్పిదం చేసినట్లయితే ఆ ప్రభువు చేత శిక్షలో నడిపించబడతాము అని చెప్పబడతాం. దేవుడికి బయట చూసి రాకపోతే విశ్వాసమైనా చాలుగా వచ్చేయంటాడు. ఇక చాలు వచ్చే తీసుకోవాలి అని చెప్పకపోతే సరి చేసుకోవాలి అని తెలియబడతాం. భక్తులు మన పెద్దలు చూసినట్లయితే బైబిల్లో వారు ఈ భూమి మీద వారు చేసినటువంటి తప్పుదానికి వారి శిక్ష భరించినట్లుగా కనబడతా ఉంది. బైబిల్లో ఆరంభించిన చూడండి, దేవుడు చేయొద్దన్నాడు, చేశాడు. దేవుడు వాళ్ళు కనికరించి వారికి చర్మ వస్త్రాలు ఇచ్చిన అక్కడే పనిష్మెంట్ పొందినట్లుగా మనకు తెలియబడతారు. ఆ ఎదురు తోట ఎంతో బాగుండే తోట నుంచి వారు వెలబట్టబడుతూ వచ్చారు. ఎన్నో సంవత్సరాలు యువకురాలు జీవించాల్సినటువంటి వారు వారి మీద మరణం వచ్చినట్టుగా తెలియబడతారు. తెలిసి చేసినప్పుడు అది మనము అనుభవిస్తాం కాబట్టి జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండాలా అనేది తెలియబడతారు. తెగించి కొన్నిసార్లు మాట్లాడటం తెగించేశారంట, కొన్నిసార్లు తప్పు చేస్తుంటే తెగించేశారంట. అంటే బయటపడటం మానేశారు, ధైర్యంగా తప్పు చేస్తారు. వాళ్ళు కాదు, తెగించేశారు. ఇంకొక మాట అది కొంచెం కష్టం ఉంటుంది, అది అనవసరం బరి తెగించేశారంట. కాబట్టి అది తప్పని తెలిసి చేస్తారు, తెలియజేస్తే ఆయన క్షమిస్తారు. తెలిసి చేస్తే అది దానికి శిక్ష అనుభవించాలా ఈ భూమి మీద ప్రతిఫలం. ఆయన ప్రతిఫలానికి వారికి వేడి చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. మంచి చేస్తే దానికి మంచి ప్రతిఫలం, చెడు చేస్తే దానికి చెడు ప్రతిఫలం. అది తప్పకుండా ఉండాల్సిందే అనేది దేవుడు. మోషే చూడండి, దేవుడు చెప్పాడు, మాట్లాడమని చెప్పాడు. ముందు ఒకసారి కొట్టాడు వాడని, ఈసారి మాట్లాడమని చెప్తే కోపం వచ్చేసి ఈ ప్రజల మీద కోపం వచ్చేసి దాన్ని మాట్లాడకుండా కొట్టాడు. కొడితే ఆ పనిష్మెంట్ మోషేకి వచ్చింది. నువ్వు ఆ దేశంలో ప్రవేశించలేవు అని చెప్పాలి. మాట్లాడమంటే కొట్టాడు తెలిసి. దానికి చూడండి, ధర్మశాస్త్రం తెలియనటువంటి వాడే. ధర్మశాస్త్రం తెలుసు, చిన్నప్పటి నుంచి వారికి ధర్మశాస్త్రం నేర్పుతారు. చిన్నపిల్లల కాడ నుంచి ధర్మశాస్త్రం నేర్పుతారు. దానికి తప్పు చేశాడు, తప్పు చేసి ప్రాణం తీరేట్టుగా కనిపించాడు, పశ్చాత్తాపడి. కానీ దానికి తగిన శిక్ష పొందుతూ వచ్చాడు. ఆ చేసిన తప్పుకి ప్రతిఫలం ఆ బాధ ఈ భూమి మీద పొందుతూ వచ్చినట్టుగా తెలియబడతారు. వారి బిడ్డల ద్వారా పొందుతూ వచ్చినట్టుగా తెలియబడతారు. కాబట్టి తెలిసి చేసిన ఆకార విషయం, ఆకారాన్ని తెలియబడ్డాలి, అది తప్పు, అది చేయొద్దు అని తెలియబడ్డాలి. కానీ నిర్లక్ష్యం చేశాడు. ఏమవుతుంది అనుకున్నాడేమో, చేశాడు. చేస్తే అతను కాదు, పాపం అనేది అప్పుడుతోనే పోదండి, ఒక్కడితోనే పోదాం, అందరిలో చుట్టుపెట్టేస్తుంది. సమాజానికి నష్టం వచ్చింది, కుటుంబానికి నష్టం వచ్చింది, ఆస్తికి నష్టం వచ్చింది, అన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. భయంకరమైనటువంటి చూడడానికే భయంకరం భూమి న్యాయవేసి అందులో ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుతాము. కాబట్టి భయభక్తులతో ఉండాలి, మంచి చేయాలి, మంచి చేస్తే మంచి ప్రతిఫలం పొందుతాము అని తెలియబడతాము. గ్యాది చూడండి, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. తనకే కాదు, తన పిల్లలకి తెచ్చిపెట్టాడు, పిల్లలకి తెచ్చిపెట్టాడు. ఇంకా చూసినట్లయితే రాజుల గ్రంథాలు చూసినట్లయితే రాజులు
ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారకులయ్యారు అని ప్రతి రాజు గురించి రాయబడతారు. మంచి చేసిన రాజు గురించి రాయబడతారు, చెడు చేసిన రాజు గురించి రాయబడతారు, ఇశ్రాయేల్ రాజు గురించి, యూదా రాజు గురించి రాయబడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఆ దేశం ప్రజలందరూ పాపం చేయడానికి కారణమవుతా వచ్చారని రాయబడతారు. దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతూ వచ్చారని రాయబడతారు. ఇదంతా చరిత్ర మనకు తెలియబడతా ఉంది పిల్లరా. కాబట్టి మనం ఎంతో దేవుని యొక్క భయంతోనూ మనము ఉండాలి. దేవుని గురించి జ్ఞానం కలిగినటువంటి వారు ఉండాలి. మనం చెడు చేసినప్పుడు అది మనతోనే పోదు, అది మన కుటుంబం మీదకి వస్తుంది, కుటుంబంలో ఉన్న పిల్లల మీదకి వస్తుంది. అది ఎంతో సత్యమని తెలియబడతా ఉంది. అది మనం చేస్తే మన ఒక్కరితో పోదు, మనం చేస్తే మన ఒక్కరితో పోయేది కాదు. అది అందరినీ చుట్టబెట్టేది తెలియబడతారు. కాబట్టి ఎంత భయంతో ఉండాలా, ఎంత ఊరుతో ఉండాలా అనేది తెలియబడతారు. ఇలా అంటే న్యాయపతులు కూడా కనబడతారు. సైకిల్లో కనబడుతూ ఉంటారు. తప్పులు చేయడం, దేవుడు వారికి అప్పగించడం, మళ్ళా వాడబెట్టినప్పుడు విడిపించడం, ఈ భూమి మీద వారు ఎంత నష్టపోయారో అనేది తెలియబడతా ఉంది. అంతేకాకుండా కొత్త నిబంధనలో అననీయ సత్యాలు వారికి ఆస్తి ఉంది. ఒకవేళ 1 రూపాయలు ఆస్తి ఉండొచ్చు, అమ్మేశారు. అమ్మేసి 50 లక్షలు తెచ్చి దేవుడికి ఇచ్చేస్తారు. అందరూ చూసి అప్పుడు ఎంత మంచోళ్ళు అనుకుంటా ఉన్నారు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో వేషాలను బయలుపరిచాడు. బయలుపరిచి పేదలు మాట్లాడినప్పుడు చూడండి, అక్కడే పడి చనిపోయాడు పడతారు. అక్కడే పడి పరిశుద్ధాత్మను మోసగించాడని రాయబడుతుంది. పరిశుద్ధాత్మను మోసగించాడు అని రాయబడుతున్నాము. ఇవన్నీ మనకి దృష్టాంతాలుగా రాయబడుతూ ఉన్నాయి. దృష్టాంతాలుగా మనకి రాయబడుతూ ఉన్నాయి. మనకి బుద్ధిగా ఉన్నప్పుడు మనం నేర్చుకోవడం అని చెప్పడం. మనం చూస్తూ వచ్చాము, దేవుడు ఒక తీర్పు దినం ఉన్నది. అది ఎవరి తీర్పు దినమో తెలియదు. రక్షణ పొంది లోకాన్ని విడిచావా మంచిగా తీర్పు నుంచి తప్పించుకుంటావు. రక్షణ లేకుండానే లోకాన్ని విడిచావా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. దినాలన్నీ ఒకలాగా ఉండదు, రోజులన్నీ ఒకలాగా ఉండదు. అన్ని రోజులు నీవే కాదు, అన్ని రోజులు నీ కాదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడప్పుడు అట్టుంటారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారో లేదో తెలియదు దినాలంట. కాబట్టి అంటే మేము భయపెట్టాలని చెప్పట్లేదు, కానీ ఆయన చూపించే ధైర్యం మీరు తెలుసుకోవాలని, ఆయన చూపించే సహనాన్ని మీరు తెలుసుకోవాలని, ఆయన చూపించే దీర్ఘశాంతం మీరు తెలుసుకోవాలని, అది మీరు మారు మనసు పొందడానికి ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ మనం మంచివారం మనకి ఇస్తున్నాడని కాదు, మనం మంచివారం కాదు. ఆయన ఇచ్చే పొందడానికి ఏది పొందడానికి మనకు అర్హత లేదు. ఆయన ధైర్యం పెట్టి ఇస్తా ఉన్నాడు. ఎంతో మంది సజీవులు లేరు, వాళ్ళు సజీవులుగా కూర్చోండి, మంచివారం కాదు. అందుకని ఒకసారి యేసు వారి దగ్గరికి వచ్చి ఒక వార్త వస్తుంది, ఇదిగో పలానా చోట గోపురం కూలిపోయింది, 18 మంది చనిపోయారు అని వార్త వస్తుంది. మరో చోట ఇంకో వార్త వస్తుంది, అదిగో హేరోదు కొంతమందిని చంపించేశాడు, ఆ రక్తాన్ని బదులుగా నమ్ముతా ఉన్నాడు అని ఇంకో వార్త వస్తుంది. ఆవిడ వేసుకోవారు అంటారు. అని వారికంటే మీరు మంచిగా అనుకుంటున్నారా?
వారు మారు మనసు పొందని కారణాన్ని బట్టి వారికి అలా జరిగింది. మారు మనసు పొందకపోతే మీకు గట్టి అంటే. కాబట్టి ఆయన దయను ధృవీకరించొద్దు, ఆయన సహనాన్ని ధృవీకరించొద్దు, ఆయన దీర్ఘశాంతాన్ని ధృవీకరించొద్దు. ఆయన ఉగ్రత ఉంది, అది భరించలేవు. చూడండి, కొన్నిసార్లు అప్పులు చేసి కామని అంటారు కదా, అది ఫోన్ చేయకుండా ఫోన్గా భరించలేక ఆత్మహత్య చేసుకుని కొంతమంది టార్చర్ పెడతా టార్చర్ భరించలేక చచ్చిపోతూ ఉంటారు. దేవుడు ఉంటుందా? దేవుడు రోజు ఎలా ఉంటుంది? కాబట్టి మారు మనసు పొందండి, మంచి చేయండి. మారు మనసు పొందండి, ఎప్పుడూ మంచి చేస్తూ ఉండండి, శాశ్వతంగా ఉండే వాటిని వెతకండి, దేవుడు తెలుగుతూ ఉండండి. ఆయన మనకి ఏమి ఇవ్వనే అన్నాడు, నశించిపోయినటువంటి ఆ శరీరాన్ని వెతకండి. ఆయన వెతకండి. రక్షించబడి ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ఏం చేసినా ఊరుకుంటున్నాడు. ఆయన మోసపోవద్దు అని రక్షణ పొందితే, మారు మనసు పొందితే ఆయన లోకంలో చూపుకుంటుంది. కానీ ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ అనుభవించాల్సి వస్తుంది. అనే సందర్భంలో ఏం జరుగుతుంది? ఇక మీరు ఇక్కడ ఉంటే నాకు భయం రాదు కాబట్టి వచ్చి నేను తీసుకుపోయాడు. ఇంకా ఎన్నారో బతకాల్సినటువంటి వారు, ఇంకెంతగా బతకాల్సినటువంటి వారు వాళ్ళు. కాబట్టి ఆయన భక్తులు కలిగి ఉన్నాం, ఆయన జ్ఞానం కలిగి ఉన్నాం, ఆయన ఎదిగేటువంటి వారు ఉన్నాం, మంచి పనులు చేస్తూ ఉన్నాం, శాశ్వతమైన వాటిని వెతుకుతూ ఉన్నాం, నశించిపోయిన శరీరాన్ని ఎదుగుతూ ఉన్నాం. ఇంకా ఎవరైనా మారు మనసు పొందాలంటే ఆయన దయను జ్ఞాపకం చేసుకోండి, ఆయన సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు పొందండి. ఇదే అనుకోసం దేవుడు ఈ మాట దీవించి